హలో, చెప్పండి ఎవరు? గురుగారు, మరి గురుగారయ్యా మీరు? ఆ? గురుగారయ్యా? హలో, చెప్పండి సార్, ఏం కావాలి? అదే యూట్యూబ్లో చూశానులే. ఓకే. అదే చూస్తే అదే ఏదో మీరు బైబిల్ అని తప్పు అని అన్నారంట. అవునండి, అంటే తప్ప తెలియదు కదా గురుగారు, కనుక్కుందామని మీతో. అవును సార్, తప్పేనండి. యేసు తెలియదే, యాక్చువల్గా ఒక రెండు మాటలు మాట్లాడతాను. అదే సార్, యేసు మందు తాగుతాడు సార్ బైబిల్లో. ఆయనే చెప్తాడు, నేను మందు తాగితే నన్ను తాగుబోతున్నారు అని చెప్తాడు. ఎక్కడ ఉంది సార్ అది? ఎక్కడ ఉంది? దేంట్లో ఉంది సార్ అది? మీకు ఇప్పుడు రిఫరెన్స్ కావాలండి? అసలు లేదు కదా అది. అసలు లేదు కదా, ముందన్న విషయం లేదు కదా. ద్రాక్షరసం అని ఉంటుందండి. ఆ ద్రాక్షరసం అంటే ముందు అది. మరి అంతే కదా. అది ఎట్టగా అట్టే సార్ అది. సరే సార్, అట్లయితే చిన్న మీకు ఒక మాట అండి. నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పండి సార్. కాదు, ఒక నిమిషం వినండి. మీరు అడిగారు నన్ను ప్రశ్న. ఇప్పుడు లోతు తన ఇద్దరు కూతుర్లతో ద్రాక్షరసం తాగే కదా సార్. నేను షిరిడీకి వెళ్తాను. నేను కాదనిలేదు సార్. ఇప్పుడు మీరు నాకు కాల్ చేసి మీకు నేను సమాధానం చెప్పాలి, మీరు రెస్పెక్ట్ గా నన్ను ప్రశ్న అడగాలి. అవును సార్. నేనేం చెప్తున్నానంటే, లోతు తన కూతురుతో సెక్స్ చేసినప్పుడు ద్రాక్షరసం తాగాడు, ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చేసి బైబిల్లో ఎక్కడా కూడా ఆడవాళ్ళు ద్రాక్షరసం తాగినట్టు మనకి ఎక్కడా రిఫరెన్స్ ఉండదు. అవునా? బైబిల్ మొత్తం ఎత్తుకోండి, ఆడవాళ్ళు ద్రాక్షరసం తాగినట్టు. ద్రాక్షరసం కనుక నిజంగా ద్రాక్షరసం అయితే ఆడవాళ్ళు ఎందుకు తాగినట్టు రాయలేదు బైబిల్లో. కేవలం మగవాళ్ళు మాత్రమే తాగినట్టు రాశారు బైబిల్లో ద్రాక్షరసం. అంటే ద్రాక్షరసం అంటే మత్తునిచ్చేది అని క్లియర్ గా మనకి ఇక్కడ క్లారిటీ వచ్చింది కదా. మీకు ఒక ఉదాహరణ కూడా చూపించాను, లోతు ద్రాక్షరసం తాగి తన ఇద్దరు కూతుళ్లతో చేశాడు అని చెప్పి. ఇంతకంటే మీకు నిదర్శనం ఏం కావాలి సార్, చెప్పండి. కరెక్టే కదా నేను చెప్పింది. మీకు యేసు మందు తాగాడు అనే రిఫరెన్స్ కావాలండి? యేసు మందు తాగినట్టు రిఫరెన్స్ కావాలా మీకు? ఆయన మందు అడుగుతున్నాము, రిక్వెస్ట్ అడుగుతున్నాం అంతే. అదే నేను సార్ అదే చెప్తున్నాను సార్. చాలా మందికి తెలియక ఇంకా రకరకాలుగా మాట్లాడుతుంటారు. అది ఆయన అయితే ఎందుకని అంత అబండాలు ఎన్ని వేస్తారు? ఏం అబండాలండి? ఇవన్నీ అంత ముందు తాగి చేశారు. ఇవన్నీ ద్రాక్షరసం అంటే ఇప్పుడు పక్కన జ్యూసులు అందరు లేడీస్ కూడా తాగుతున్నారు కదా. మళ్ళీ అదే సార్, నేను మిమ్మల్ని అడిగి ఒకటే ఒక పాయింట్ అడిగాను సార్. బైబిల్లో ద్రాక్షరసం ఆడవాళ్ళు తాగినట్టు నాకు రిఫరెన్స్ చూపించండి. నిజంగా ద్రాక్షరసం అందరూ తాగేదని ఒప్పుకుంటాను. అక్కడ క్లియర్ గా రాశాడు, లోతు తన ఇద్దరు కూతుళ్లతో ద్రాక్షరసము తాగి సెక్స్ చేశాడు మత్తులో ఉండి అని చెప్పి. అది ఎక్కడ ఉంది సార్ అది రిఫరెన్స్? లోత ఎక్కడ ఉంది చెప్పండి. నేను బైబుల్ ఓపెన్ చేస్తాను యూట్యూబ్ లో. యూట్యూబ్ లో కాదు సార్, మీ దగ్గర బైబుల్ లేదా? నేను ఫోన్ లో ఓపెన్ చేస్తాను. నాకు రేపటికి నాకు అధ్యాయం చెప్పండి. నాకు ఆదికాండము 19:36 సార్. ఆదికాండం 19:36 అక్కడ రాసింది. అక్కడ అది చూడండి సార్, చదవండి, తీసి ఓపెన్ చేసి చూడండి. పైనుంచి చదువుకున్నా. ఆదికాండం 19:36లో స్టార్టింగ్ అధ్యాయం అది. అవునండి, అవును. చూడండి ఒకసారి, మీరు ఓపెన్ చేస్తే క్లియర్ గా ఉంటుంది. నేను చదవమంటే నేను చదివైనా వినిపిస్తాను, నాకేం అభ్యంతరం లేదు. చదవండి ఒకసారి. ఆదికాండము 19:30 నేను తీస్తున్నా ఉండండి సార్. బైబిల్ 19:36. ఒక్క నిమిషం సార్, తీస్తున్నాను. లోతు ఇక్కడ నుంచి సార్, మన తండ్రికి ఆదికాండము 19:32 అండి. 32 నుంచి 36 దాకా చదువుతాను, వినండి సార్. మొత్తం క్లారిటీ వస్తుంది మీకు. 36 చదివితే క్లారిటీ రాదు, 32 నుంచి మనం చదివితే క్లారిటీ వస్తుంది. మన తండ్రికి ద్రాక్షరసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన మన సంతానము కలుగు చేసుకుందాం రమ్మని చెప్పాను. ఓకేనండి. 32 ఇది. నెక్స్ట్ 33. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షరసము సాగించిన తర్వాత అతను పెద్ద కుమార్తె లోపలికి వెళ్లి తండ్రితో శయనించెను. కానీ ఆమె ఎప్పుడు శయనించినో ఎప్పుడు లేచిపోయినో అతడికి తెలియలేదు. ఓకే అండి. మర్నాడు అక్క తన చెల్లిని చూచి, నిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయనించి తిని ఈ రాత్రి అతనితో ద్రాక్షరసం త్రాగించిన తరువాత నువ్వు లోపలి వెళ్ళి అతనితో శయనించము, అలాగున మన తండ్రి వలన సంతానము కలుగు చేసుకుందామని చెప్పాను. ఆ రాత్రి
వారు తమ తండ్రికి ద్రాక్షరసం త్రాగించి అప్పుడు చిన్నది లేచి అతనితో శయనించెను. ఆమె అప్పుడు శయనించెను, ఎప్పుడు లేచిపోయినో అతడికి తెలియలేదు. ఎందుకు తెలియలేదంటే మత్తులో ఉన్నాడు. ఓకే అండి. అలాగా లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైతిరి. ఓకే అండి. అంటే ద్రాక్షరసం తాగటం వల్లనే ఇది జరిగిందనమాట. ఓకే అండి. అందుకే ద్రాక్షరసము అనేది మత్తునిచ్చేదని చెప్పి బైబిల్ క్లియర్ గా చెప్పిందండి. ఇది కనుక ద్రాక్షరసం మత్తుని ఇవ్వలేదు అనుకోండి, ఆడవాళ్ళు తాగినట్టు ఉండాలి కదా రిఫరెన్స్. బైబిల్ మొత్తం ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ఏ స్త్రీ కూడా ద్రాక్షరసం తాగినట్టు మనం చూడం బైబిల్లో. అంటే దాని అర్థం ఏంటి? మత్తునిచ్చే పదార్థం అనే బైబిల్ మొత్తం రాసింది బయట తాగట్టు, అక్కడ కాదు కదా, మామూలుగా మందిరంలో తాగుతున్నారు కదా. ఏంటండి? మందిరంలో తాగుతున్నారు కదా. మందు కాదు, ద్రాక్షరసం అనేది ఆయన బ్లడ్, ఆయన శరీరం కదా. సార్ తప్పండి, అది తప్పు. అది ఇప్పుడు అదే సార్, ఈ పాస్టర్లందరూ ఏం చేస్తారంటే, అయ్యా ఇగో ఇది యేసు రక్తము, యేసు సార్. ఇప్పుడు అంత నిజంగా యేసు రక్తం మాంసం అంటే వాళ్ళ శిష్యులే మొత్తం తినేసేవాళ్ళు కదా ముక్కలు ముక్కలు కొట్టుకొని. ఆయన చెప్పింది అక్కడ ఉపమాన రీతిగా అండి, అది అర్థం చేసుకోండి. ఈ పాస్టర్లందరూ దాన్ని వక్రీకరించారు. నిజంగా కనుక యేసు రక్తంలో యేసు మాంసంలో అంత గొప్ప మహిమ ఉంటే వాళ్ళ శిష్యులు కానీ ఆ ఊర్లో ఉన్న యూదులు మొత్తం ఈయన ముక్కలు ముక్కలు కొట్టుకొని పకోడీ కింద వేసుకొని తినేవాళ్ళు యేసు మాంసాన్ని. అలా ఆయన ఉపమాన రీతిగా ఏం చెప్పాడు? నా రక్తము నా మాంసం తినేవాడు నిత్య జీవము అంటే దాని అర్థం ఏంటి? ఆయన ఉపమాన రీతిగా ఏం చెప్పాడంటే, నేను చెప్పేదంతా విని దీన్ని పాటిస్తే మీరు స్వర్గానికి వెళ్తారు, తండ్రి దగ్గరికి మీరు చేరుకుంటారు నా ద్వారా అని చెప్పాడు తప్ప, నా మాంసం నా రక్తం తినమంటే ఆ శిష్యులే పకోడీలు వేసుకుని తినేవాళ్ళు, బజ్జీలు పకోడీలు వేసుకునే రక్తం మాంసాన్ని. అది సార్, ఇదంతా పాస్టర్లు ఏంటంటే కేవలం తప్పుదారి పట్టిస్తున్నారు మీ బోటోళ్ళని. యేసు మన కోసం చనిపోయాడు. సార్ మీకు ఒక విషయం చెప్తాను సార్, వినండి. చెప్పండి. పాస్టర్లు ఏం చేస్తారంటే సార్, ఫస్ట్ మీరు కనపడంగానే మీరు హిందూ అనుకోండి, ఒక చిరునవ్వు నవ్వుతారు. ఒక నవ్వి, ప్రతి మనిషికి కష్టాలు ఉంటాయి సార్, మీరు గుర్తుపెట్టుకోండి. ప్రతి మనిషికి కూడా కష్టాలు ఉంటాయి. పాస్టర్ ఏం చేస్తాడంటే కనపడంగానే ఒక చిరునవ్వు నవ్వి ఎలా ఉన్నారని అడుగుతాడు. అంటే బానే ఉన్నామని చెబుతా. ఆయన మీరు ఎలా ఉన్నారంటే మేము కూడా అద్భుతంగా ఉన్నామని చెబుతాడు. ఆయన ప్రభువుని నమ్ముకున్నాం, మేము అద్భుతంగా ఉన్నామని చెబుతాం. మన దరిద్రం ఏంటంటే మా దేవుడిని నమ్ముకున్నందుకు మేము సుఖంగా ఉన్నాం అన్నమాట మన నోటెమ్మటి రాదు, హిందువులు ఎమ్మటి. అవును కదా? రాదు కదా, ఎవరు ఎమ్మటి రాదు. అది ఏంటండి? ఎవరు ఎమ్మటి రాదు, అది ఎవరు నోటెమ్మటి రాదు. నెక్స్ట్ ఇంకో పాయింట్ వచ్చేసి అప్పుడు అంటాడు అనమాట, నేనైతే ఇప్పుడు నేను ప్రభువుని నమ్ముకున్నాను, చాలా ఆరోగ్యంగా, చాలా ఆరోగ్యంగా ఉన్నాను, అన్ని ఉంటాయి కదా, హ్యాపీగా ఉంటది, హ్యాపీగా జరిగిపోయింది. హిందువుల మాట ఒక మాట చెప్పండి సార్. వినండి సార్, మీరు ఒకసారి హిందూ నోట్లో ఒక మాట చెప్పండి, చెప్పించండి. నువ్వు షిరిడి వెళ్తావో, నువ్వు ఆడికి వెళ్తావో, నువ్వు ఏ ఊరు వెళ్తావో, ఎన్ని కాదు సార్. నేను చెప్పేది వింటారా మీరు? మరి ఒక మాట చెప్పి, ఇప్పుడు నిజమైన దేవుడు అంటే యేసుక్రీస్తు నమ్ముకుంటారు కానీ నిజమైన దేవుడి మీ అందరి దేవుడు ఒక దేవుడు చెప్పండి. 100 దేవుళ్ళు ఉన్నారు కదా మీకు, రాళ్ళు. అవును సార్, మీరు వినండి. రాళ్ళనే కదా పూజించేది మీరు. సార్ వినండి సార్, నేను చెప్పిన తర్వాత మీకు అంతా అర్థమవుతుంది. అప్పుడు వినండి మీరు. తర్వాత ఏం చేస్తారంటే ఈ పాస్టర్, అయ్యా నేను సుఖంగా ఉన్నానని నేను చెప్పుకుంటాడు. పాపం వీళ్ళు ఏం చేస్తారు, హిందువులైన అమాయకులు మీ బోటోళ్ళంతా నిజమే పాస్టర్ గారు చెప్పింది అంటాడు. అప్పుడు మీరేం చెప్తారు? అయ్యా నాకు ఒక కష్టం వచ్చింది అంటారు. ఏమని చెబుతారు? లేకపోతే మా ఇంట్లో కోడి గుడ్డు పెట్టలేదనో, మా పంట పొలం సరిగ్గా పండలేదనో, మా అమ్మాయి పెళ్లి కాబట్టి ఇట్లాంటి చెప్తారనమాట. అప్పుడు ఈ పాస్టర్ ఏమంటాడంటే, అయ్యా మీ పేరు నేను ప్రార్థన చేస్తానంటాడు. సరే, ప్రతి మనిషికి కోడి అనేది ఎప్పుడో ఒక గుడ్డు పెట్టిద్ది, ఎప్పుడో ఒక పంట పొలం పండిద్ది, ఏ రోజు కూతురుకో కొడుకో పెళ్లి అయిద్ది. అది మాత్రం ఆగవు, సృష్టి కాబట్టి అది ఎప్పుడో జరగాల్సిన జరుగుతూనే ఉంటాయి. అయితే ఇలాంటి దాన్ని అవకాశంగా తీసుకుంటాడు పాస్టర్. తీసుకొని అయ్యా ప్రార్థన చేస్తున్నాను, మీకు ఖచ్చితంగా పని అవుతుందని చెప్తాడు. కోడి ఈ రోజు కాకపోతే 2 రోజులు గుడ్డు పెట్టుద్ది సార్. పంట ఈ రోజు కాకపోతే నెక్స్ట్ ఇయర్ పండుద్ది. కోడి గుడ్డు పెట్టిద్దా? వినండి, అరే మీరు వినండి సార్, మధ్యలో దూరకండి, వినండి. కూతురికి ఈ రోజు కాకపోతే కోడికి పెళ్లి అయితే అప్పుడు ఈ రోజు కాకపోతే ఈ రోజు కాకపోతే ఎల్లుండి తీరుతాయండి. పాస్టర్ వీటన్నిటిని అవకాశంగా తీసుకొని మీకోసం ప్రార్థన చేస్తున్నానని చెప్తాడు. పాపం హిందువులైన అమాయకులు ఏం చేస్తారు, నిజమే పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఏదో ఒకటి జరిగింది, అప్పుడు చెప్తాడు నేను ప్రార్థన చేయటం వల్ల నీకు మంచి జరిగిందని చెప్తాడు. అలా ఆ విషబీజాన్ని రోజు రోజుకి మనసులో నాటి అతని పూర్తిగా క్రైస్తవుడిగా మారుస్తాడు పాస్టర్. ఉపయోగించే టిక్స్ ఇవ్వండి.
ఎప్పుడు మాట్లాడరు వాళ్ళు. నేను చెప్పేది వినండి. ఒక్క నిమిషం వినండి. ఏ పాస్టర్ అయినా అయ్యా వినండి, అది నీ మంచితనం కోసం చేస్తారే గానీ వాళ్ళని ఏదో నేను రప్పించుకుందాం అని చెప్పి ఏ పాస్టర్ అడగరు నిన్ను. నేను అదే చెప్తాను. అసలు నువ్వు హిందువా ముస్లింవా ఎవడో తెలియదు. నువ్వు ఏనుంటే మాట్లాడి వెళ్ళిపోతావు అంతే. నువ్వు హిందువా ముస్లిమా క్రిస్టియనా నీకేం తెలియదు కదా. ఎందుకు తెలియదండి? ఇప్పుడు నువ్వు మాట్లాడుతావు వచ్చి మాట్లాడుతావు ఎవరికి చెప్తారు? హిందువులు చెప్తారా క్రైస్తవులకు చెప్తారా? కులం అడుగుతాడా? రాగానే నువ్వు ఎదురుపడ్డావు, నీ కులం అడగడుగా ఆయన, నీ ఏం కులం అని అడగడుగా. కులం అడగడు, కానీ నీ కష్టం గురించి తెలుసుకొని ఇప్పుడు నీకు ఒక అర్థం కావట్లేదు ఇక్కడ ఒక మాట. నువ్వు క్రైస్తవుడుగా మారితే రోజు దక్షిణ భాగం వస్తుంది ప్రతి నెల వాడికి పాస్టర్కి. అందుకే ఇప్పుడు హిందూ ఉన్నాడు ఒక పూజారి నువ్వు క్రైస్తవ హిందూ నుంచి మారితే పూజారికి దక్షిణ భాగం ఎందుకు వస్తుంది? ₹1 ₹10 పళ్ళెం అంతేగా. పాస్టర్కి మాత్రం నువ్వు సంపాదించే ప్రతి నెల ₹1,00,000 సంపాదిస్తే నువ్వు 10,000 పాస్టర్కి ఇవ్వాలి. అలా నీ బొట్టలు 10 మంది తగ్గితే ₹1,00,000 అటు కూర్చొని సంపాదించుకోవచ్చు శుభ్రంగా. నీకు నీ జీవితంలో జరిగే ఇన్సిడెంట్లను వాళ్ళకేమన్నా వాళ్ళు సొంత ఖర్చులకి ఏం పెట్టుకోరు. ఏదంటే సాయం చేసేవాళ్ళు, అన్నదానం సాయం చేసేవాళ్ళే. మరి కలవర్ సతీష్ వేసుకునే కోటు ₹1,50,000, కళ్ళజోడే ₹25,000 గోల్డ్ ఫ్రేమ్ అది. ఆయనకి 8 మంది బాడీ గార్డులు ఉన్నారు. మరి ఈ డబ్బులు అంతా ఎక్కడి నుంచి వచ్చినాయి? కష్టపడే రాత్రిపూట రిక్షా దొక్కాడు, ఆటో దోలేడా కలవర్ సతీష్. బెల్లంపల్లి ప్రవీణ్ కూడా. బ్రదర్ మీకు ఒక్కటే మాట చెప్తున్నానండి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏ పాస్టర్ కానీ ప్రపంచంలోని పాస్టర్లు కానీ బీపీ షుగర్లతో చాలా మంది బాధపడుతున్నారు. ఫస్ట్ వాళ్ళని క్యూర్ చేసుకోమని చెప్పండి. కలవర్ సతీష్ కళ్ళజోడు లేకుండా పేపర్ చదవలేడు. వీళ్ళని ఫస్ట్ ప్రార్థన చేసి వీళ్ళ కళ్ళజోడు తీసేయించి నిజంగా గనక దేవుడు యేసు నిజంగా దేవుడే అన్ని రోగాలు తగ్గిస్తే ఫస్ట్ కళ్ళజోళ్ళు బీపీ షుగర్లు తగ్గించుకొని ప్రజల దగ్గరకు స్వస్థత చేయమని చెప్పండి. ప్రజల్ని మోసం చేస్తున్నారండి. పాప అమాయకులైన క్రిస్టియన్ని మోసం చేసి వీళ్ళు మీరు అక్కడ దాకా ఎందుకు సార్? నేను ఉదాహరణ చెప్తానండి. మీరు క్రిస్టియన్ అనుకోండి, మీ పాస్టర్ గారు 10 సంవత్సరాల తర్వాత ఎలా సంపాదించారు చూడండి. మీరు ఎలా ఉన్నారో ఆ 10 సంవత్సరాలు అలానే బతుకుతారు మీరు. మీ బతుకుల్లో మార్పు రాదండి. పాస్టర్ గారి బతుకుల్లో అద్భుతమైన మార్పు వస్తుంది. ఎందుకనండి? ఏ దేవుడు మీకు ఇవ్వడా? పాస్టర్కే డబ్బులు ఇస్తాడా? ఆలోచించుకోండి సార్. నేను చెప్పింది నిజమా అబద్ధం మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. నా మీద ధ్వజం ఎత్తటం కాదు. నేనేం చెప్తున్నాను సార్, మీరు సుకన్య యోజన అని ఒక పథకం ఉంది సార్, గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. మీరు ₹1,00,000 సంపాదించిన 10,000 తీసుకెళ్ళి సుకన్య యోజనలో వేసుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లో. మీరు అట్లా ఒక 10 సంవత్సరాలు కడితే దాదాపు ₹10,00,000 వస్తాయి మీకు. మీరు రిటైర్ అయ్యే నాటికి పాస్టర్కి ఇచ్చాడని కొన్ని శుభ్రంగా వాడు పిల్లలకి ఇచ్చుకొని వాడు బాగుపడతాడండి. అర్థమైందా సార్? మీరు దయచేసి ఇలాంటి ఆలోచించి మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది సార్. ఆ పాస్టర్ దక్షిణ భాగం నుంచి మీ జీవితాన్ని నాశనం చేసుకుంటారా? లేదు మీకు కష్టపడి నా డబ్బులు నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుని రికరింగ్లు కట్టుకుని మీ కూతురు ఉంది అనుకోండి సార్, మీ కూతురు పెళ్లి చేయాలంటే రేపు పొద్దున పాస్టర్ డబ్బులు ఇవ్వడండి. మీరే కష్టపడి అప్పో చేసి మీ కూతురు పెళ్లి చేయాలి. మీ కూతురు పెళ్లి చేయాలంటే ఏం చేయాలి సార్? ఇలాంటి స్కీములు కట్టుకొని దక్షిణ భాగం ఇచ్చే స్కీములు కట్టుకోండి. మీరు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకోండి. దేవుడు ఏం కాదంటగా కాదు సార్, మీరు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకోండి. దేవుడు ఏం రాడుగా రానందుగా. కోట్లు ఎందుకు చేస్తున్నారు ఉండీలో? ఎవరు కోట్లు ఎందుకు వేస్తున్నారు? కోట్లు వస్తున్నాయి సార్. అది ఎవరికి వెళ్తుంది సార్? గవర్నమెంట్ ఆ డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి మీరు చెప్పండి సార్. సరే నిజమే మీరు చెప్పింది, కోట్లు ఉండీలు వేస్తున్నారు. ఆ డబ్బులు ఎవరికి వెళ్తున్నాయండి? ఎవరికి వెళ్తున్నాయి చెప్పండి మీరే. ఏ హుండీలు వేశారు? కోట్లు చెప్పండి, ఏ హుండీలు వేశారు? ఇప్పుడు కోట్లు బంగారం సార్, మా గుడి దగ్గర మా ఇంటి దగ్గర చిన్న గుడి ఉంది సార్. దాంట్లో ₹1, ₹5, ₹10 నెలకు వచ్చేసి ₹10,000 వస్తున్నాయి గుడిలో. కోట్ల రూపాయలు ఏ హుండీలు వేశారు చెప్తే దాన్ని బట్టి నేను చెప్తాను. చెప్పండి ఏ హుండీలు వేశారు ₹1,00,000? అక్కడ మొత్తం ఎక్కడ జరుగుతుంది? డబ్బులు ఎక్కడ జరుగుతున్నాయి? ఇప్పుడు మీరు చెప్పండి సార్. మీరు అడిగిన దానికి కరెక్ట్ గా స్ట్రైట్ గా సమాధానం నేర్చుకోవాలి. ₹1,00,000 ఏ హుండీలు వేశారో మీరు నాకు రిఫరెన్స్ చూపించండి. ఇప్పుడు తిరుపతి హుండీలు వేస్తున్నారు. రైట్ సార్, ఓకే. వేస్తున్నారు. వచ్చినప్పుడు వస్తాదని చచ్చిపోతున్నారు జనాలు వచ్చి. రోజుకి వచ్చేసి 3 కోట్ల రూపాయలు చచ్చిపోతున్నారు. మరి గుడికి వెళ్ళి వచ్చే వాళ్ళు చచ్చిపోయి ఎందుకు గుడికే వెళ్ళి వచ్చేది? మధ్యలో ఎందుకు చచ్చిపోయారు? చాలా మంది చచ్చిపోయారు బైపాస్ రోడ్ లో. నువ్వు గుడికేగా వెళ్ళి వచ్చేది? నువ్వు 10 లక్షలు వేసి వచ్చి నువ్వు మధ్యలో చచ్చిపోతున్నారు యాక్సిడెంట్ అయ్యి. మా దేవుడి దగ్గర చూపించండి, అవన్నీ ఏమన్నాయేమో. అదే చెప్తాను సార్, వినండి. మీరు అడిగారు కదా క్వశ్చన్ అని చెప్పనండి. ₹1,00,000 వేస్తే ఇప్పుడు ఎవడైనా ₹1,00,00,000 వేస్తే దాంట్లో ₹22 లక్షల ట్యాక్స్ గవర్నమెంట్ కి వెళ్తుంది. తెలుసా సంగతి మీకు? ఆంధ్ర గవర్నమెంట్ కి వెళ్తుంది.
తెలంగాణకి 18 లక్షల రూపాయలు ట్యాక్స్ వెళ్తుంది. ఆ సంగతి మీకు తెలుసా? తెలుసా తెలీదా చెప్పండి. మేము హుండీలో వేసే 1 కోటి రూపాయలు నేను వేసాను అనుకోండి, 22 లక్షల రూపాయలు గవర్నమెంట్ ట్యాక్స్ కింద జగన్ తీసుకుంటాడు. అంటే జగన్ అంటే ఆంధ్ర ప్రభుత్వం. 18 లక్షల రూపాయల ట్యాక్స్ కేసీఆర్కి వెళ్తుంది. అర్థమైందా అండి? నెక్స్ట్ మీరు అన్నారు నువ్వు వేస్తున్నావు నీకే పంచుతున్నారు. అయ్యి పంచట్లేదండి, వచ్చి దరిద్రం అదే సార్. జెరూసలేం యాత్రకి చర్చి పాస్టర్ జీతాలు ఇవ్వడానికి జగన్ వాడుతున్నాడు. ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు ఇష్టం ఏంటి? ఎందుకు మీరు న్యాయంగా ఉంటారు కాబట్టి న్యాయంగా హెల్ప్ చేస్తున్నారు, న్యాయంగా సాయం చేస్తున్నారు. న్యాయంగా ఉంటారా? అందరు న్యాయంగా సాయం చేస్తారు, న్యాయంగా ఉంటారు. పోతే నాకు ఇబ్బంది అయితే అనేది వాళ్ళు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు. నేను ఇప్పుడు తిరుపతి వెళ్తాను, నాకు 10 రోజులు నాకు ఆల్రెడీ 10 లక్షలు అప్పు ఉంది, 1 లక్ష రూపాయలు ఇవ్వమని చెప్పండి. ఎవరిని? తిరుపతికి వెళ్తే అక్కడ చెప్పాడా దేవుడు నీకు రోగం తగ్గిస్తాను, నీకు 1 లక్ష రూపాయలు ఇస్తాను ఎక్కడ గ్రంథాల్లో రాశాడా? లేకపోతే ఎక్కడైనా ఏ పుస్తకాల్లో అయినా రాసిందా? మా పురాణాల్లో వేదాల్లో ఎక్కడైనా రాసిందా? నీకు డబ్బులు ఇస్తాను, నీకు రోగం తగ్గిపోతే తగ్గిస్తానని చెప్పాడా? ఏది చెప్పాడు అలాంటి మాటలు? నువ్వు నీ సువార్త నిమిత్తం నీ భార్య కనుక చనిపోతే 100 మంది భార్యలు ఇస్తాను, 100 మంది పిల్లలు ఇస్తాను, 100 మంది తండ్రులు ఇస్తాను, 100 మంది కొడుకులను ఇస్తా, కూతుర్లు ఇస్తా అని చెప్పాడు యేసు. తెలుసా? మార్క్స్ వార్త 16 నమ్మి బాప్తిజం పొందిన రక్షించబడిన. 17 హానికరమైనది నీకు తాగినా నువ్వు ఏమీ కాదని చెప్పాడు, విషం తాగినా నీకేం కాదని చెప్పాడు, పాములు ఎత్తి పండుకొని నీకు కరిచినా కదా ఏం కాదని చెప్పాడు. ఇలాంటి మాటలు హిందూ గ్రంథాలు ఎక్కడా లేవండి, గుర్తుపెట్టుకోండి సార్ మీరు ఇవన్నీ. ఊరికే నాతో మీరు అన్నారు చచ్చిపోయారు యాక్సిడెంట్ అయినా. అవునండి, ఖచ్చితంగా మరణం అని వస్తే దేవుడు పక్కన కూర్చున్నా మరణం వచ్చినా సరే వాడు చనిపోవాల్సిందే. నేను వెళ్ళి వెంకటేశ్వర కాళ్ళు పట్టుకొని కూర్చున్నాను సార్, నాకు చావు రాసి పెట్టింది ఆ టైం, నేను ఖచ్చితంగా చచ్చిపోతాను. ధర్మం అంటే మనిషి ఎప్పుడు చనిపోవాలి ఎప్పుడు బతకాలి దేవుడు నిర్ణయిస్తే దాని ప్రకారం జరగాలి తప్ప దేవుడు ఆ చావును ఆపేస్తే అధర్మం చేసినట్టే. నీకు రోగం వచ్చి నువ్వు బాధలు పడాలి, నువ్వు బాధలు పడాలంటే బాధలు పడతావు, నువ్వు చేసిన పాపుణ్యాలు బట్టి నువ్వు బాధలు పడతావు తప్ప నువ్వు దేవుడిని నమ్ముకున్నది నీ పాపాలు మొత్తం పోతాయంటే ఎలా కుదురుద్ది సార్? మీరు అన్ని విడిచిపెడితే పోతాయి ఆటోమేటిక్ గా. ఇప్పుడు నేను విడిచిపెడుతున్నారు, ఇప్పుడు ఎవరైనా విడిచిపెడుతున్నారా మీ వాళ్ళు? అదే వినండి సార్, నేను చెప్పేది మీ కుటుంబం మొత్తం నేను మీ కుటుంబం మొత్తం నరికి చంపుతాను సార్. ఏసైని నమ్ముకుంటా, నా పాపం పోయిద్దా? వినండి ఫస్ట్ మా గురుగారు మాట అంటావా సార్? నేను మిమ్మల్ని ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను గురుగారు. చెప్పండి. పుట్టుకతోనే పాపంతో పుట్టాం. ఎవరు చెప్పారండి? పుట్టుకతోనే పాపంతో. మీ అమ్మగారు కూడా పాపాత్మురాలేనా? అది కాదు, పుట్టుకతోనే పాపంతో నిజమే. ఇప్పుడు సిడిఏ లెవెల్ అడిగలేరు, అందరికి మందు తాగుతున్నారు, అన్ని ఎంజాయ్ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. అవి వదిలిపెట్టాలని కదా నువ్వు. అవి వదిలిపెట్టకుండా నువ్వు 1 లక్ష రూపాయలు వేస్తున్నావు, 10 లక్షలు వేస్తున్నావు, ఏముందా? అసలు ఆ కాన్సెప్టే లేదని చెప్తున్నా. అదంతా మీ భ్రమ. హిందువులు నిజంగా భ్రమ పడుతున్నాయి. డబ్బులు వేస్తే నా పాపం పోతే దేవుడికి అని చెప్పి దేవుడు ఎక్కడ డబ్బులు ఏమని చెప్పి అడగలేదండి. మా వదిలిపెట్టమని చెప్పారు నిన్ను. చెడు వ్యసనాలు వదిలిపెట్టమని చెప్పి నేను డబ్బులు ఇస్తే పోతాయని చెప్పాలి. మీరు చెప్పింది బాగానే ఉంది సార్, మరి ఏసే మందు తాగాడు కదా. చెడు పాపాలు తిరుగుతూ త్రాగుతూ వచ్చిన కనుక ఇతను త్రాగుపోతుంటారని ఏసే తనకు దాని స్టేట్మెంట్ ఇచ్చుకున్నాడు. చెప్పేది చెడు పాపాలు వదిలిపెట్టాలి. డబ్బులు ఇస్తే 1 లక్ష రూపాయలు ఇస్తే పోతాయి, రోగం పోయితే నారాగం పోయి అయ్యి కాదు. నేను అదే చెప్తున్నా, రోగాలు పోయితే పాపం పోదండి, కానీ పాపం పోద్దని చెప్పేది. రాగాలు పోతే గుండె జబ్బులు వచ్చేవాళ్ళు కోట్లు 10 కోట్లు 100 కోట్లు ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు ప్రాణానికి. అవును, నువ్వు మంచితనం బతుకు, న్యాయంగా బతుకుని చెప్పారు. నువ్వు వదిలిపెట్టి న్యాయంగా బతుకు, న్యాయంగా సహాయం చేయి, పక్కన వాళ్ళకి అన్నం పెట్టు, సహాయం చేయమని చెప్పారు. హిందువులు ఎవరు సాయం చేస్తున్నారు? హిందువులు సాయం చేస్తున్నారు. బైబిల్ అది చెప్పిందా అండి? నిజంగా మీరు చెప్పింది సాయం ఎవరు చేస్తున్నారు? వాళ్ళు తాగుతున్నారు, తిరుగుతున్నారు, అన్ని చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? సాయం చేస్తున్నారా? అసలు ఏసే తాగాడని చెప్తుంటే మీరు బయట వాళ్ళ గురించి ఆ సంగతి ఎందుకండి? ఏసే మందు తాగాడు అక్కడ. బైబిల్ మొత్తంలో ఏసు మందు తాగాడు. యోహాన్ నీతివంతుడిగా ఉన్నాడు బైబిల్. ఆ సంగతి మీకు తెలుసా? యోహానే నీతివంతుడు బైబిల్ ప్రకారం. ద్రాక్షరసం ఆయన ముట్టలేదు, ఆయన మిడతలు తింటూ తేనె తాగుతూ బతికాడు. మీరు చదువుకోండి బైబిల్. మీకు బైబిల్ తెలీదు, మీరు ఆర్గ్యుమెంట్ చేస్తారు వచ్చి. ఏసే చెప్పాడు నువ్వు ఎన్ని పాపాలు చేసినా నువ్వు రక్షిస్తానని చెప్పాడు. నేను మీ కుటుంబం మొత్తాన్ని నరికి చంపేస్తే ఏసు నన్ను రక్షిస్తాడని ఎంతమందికి న్యాయం అండి అది? మీ కుటుంబానికి జరిగే న్యాయం ఏంటి? నన్నంటే తీసుకెళ్లి పరలోకంలో పడేస్తాడు, మరి మీ కుటుంబానికి జరిగే న్యాయం ఏంటి? ఆలోచించారు ఎప్పుడైనా? ఏమన్నా ఇప్పుడు నీ కుటుంబం మొత్తం నరికి చంపుతాను సార్, మీ ఇంట్లో డబ్బులు మొత్తం నేను దోచుకొని వెళ్ళిపోతాను, నేను హిందువుని, నేను రేపు పొద్దున ఏసుని వెళ్ళి అయ్యా ఏసయ్యా తప్పైపోయింది,
బలానా నాకు ఫోన్ చేసిన ఇంటికి వెళ్ళి అందరినీ నరికి తప్పేసి వాళ్ళ ఆస్తి మొత్తం నేను దోచుకున్నాను, నన్ను క్షమించయ్యా అంట. నేను జీవితంలో పాపం చేయకపోతే యేసు వచ్చి నన్ను స్వర్గంలో తీసుకెళ్లి పడేస్తారు. ఇప్పుడు మీరు హిందువులు అనుకోండి, బైబిల్లో రాసిందని నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడను. మార్కు 16:16 తీయండి. నేను చెప్పిన మాట కాదు, నా సొంత మాట కాదు. మార్కు 16:16 తీయండి. అక్కడ ఏముంది? నేను యేసని చెప్పాడు, నేను పాపులను పిలవ వచ్చింది, నీతిమంతులను పిలవ రాలేదని చెప్పాడు. ఎవడైతే పాపం చేస్తాడో వాడికి మాత్రమే కానీ ఆరోగ్యవంతుడైన వాడికి డాక్టర్ అవసరం ఎలా లేదో నేను పాపుల కోసం వచ్చానని చెప్పాడు. నేను పాపం చేయాలి అంటే ఎవరో ఒకళ్ళని చంపాలి, లేకపోతే ఎవరి దగ్గర దోచుకోవాలి, ఏదో ఒక పాపం చేయాలి కదా, రేపు చేయాలి, చేస్తే నేను పాపాత్ముడిని అవుతాను. అప్పుడు యేసయ్యని నమ్ముకుంటే నాకు రక్షణ లభిస్తుంది. మీరు హిందూ అనుకోండి, మీరు మొత్తం నరకంలో పడిపోతారు. మీరు అందరూ పోయి శుభ్రంగా నేను పోయి హాయిగా ఎంజాయ్ చేస్తాను నరకంలో, స్వర్గంలో. మరి ఇది ఎంత మటుకు కరెక్ట్ అండి? ఆలోచించుకోండి సార్. ఏదో మీకు ఎవరో పాస్టర్ చెప్పి మిమ్మల్ని మతం మార్చినంత మాత్రాన మీరు ఆ భ్రమలో ఉండకండి. భ్రమ నుంచి బయటికి రండి సార్. మీరు వచ్చి ఆలోచించుకోండి, మీకై మీరు ఆలోచించుకోండి. దేవుడు ఏంది? మనం రక్షించడమే. దేవుడికి ఏం పని పాట లేదా సార్? చెప్పండి, ఆలోచించండి. 800 కోట్ల మంది జనాభాలో ఎవడేం చేస్తున్నాడు ఆయన చూస్తూ కూర్చుంటాడా అండి? ఆలోచించండి సార్. మీరు ఒక లాజిక్. మీకు కడుపు నొప్పి వచ్చింది సార్, మీకు ప్రార్థన చేస్తాంటాడు పాస్టర్. కడుపు నొప్పి చూస్తుంటాడా? ఎవడి కడుపు నొప్పి వచ్చిందా, ఎవడికి నొప్పి వచ్చిందా? అది ఏ రోగమైనా క్షణాల్లో పోయింది. మీ ఆయన చెప్పండి మీ సరే సార్, పంతులు సార్ అది ఉండదు సార్. డబ్బులు వస్తాయని దేశాలు బాగుపడ్డాయి. సరే సార్, మీకు ఒక పని చేస్తాం. చిన్న పందెం వేసుకున్నా, మీకు ఎయిడ్స్ రక్తం ఎక్కిస్తా, మీరు తగ్గించుకోగలరా యేసునామంలో? ఖచ్చితంగా. ఎయిడ్స్ తగ్గుద్దా మీకు? ఖచ్చితంగా తగ్గుద్ది సార్. ఏ ఊరు సార్ మీది? ఖచ్చితంగా. మీరు ఏ ఊర్లో ఉంటారు సార్? నేను ఉండేదా? ఎందుకంటే మన ఇద్దరం అగ్రిమెంట్ రాసుకుంటాం. ఎయిడ్స్ రక్తం నేను తీసుకొని వస్తాను. మన ఇద్దరం అగ్రిమెంట్ రాసుకొని మీకు ఏది కావాలంటే ఇప్పుడు నేను మీకు అదే మాట. నా నెంబర్ ఉంది నీ దగ్గర? ఉందండి, ఉంది. ఈ నెంబర్ నేను ఎక్కించుకోవాలి, ఇద్దరు ఎక్కించుకుందాం సార్. నేను నమ్మను సార్, అట్లాంటి యేసు నమ్మను. ఎక్కించుకోవాలి. ఇప్పుడు నీ ద్వారా నువ్వు ఆయన నమ్ముకున్నావు కాబట్టి నేను నమ్ముకున్నాను కాబట్టి నువ్వు ఎక్కించుకుని ఇద్దరు ఎక్కించుకున్నావు. ఇక్కడ మళ్ళీ మాట మాట్లాడుతున్నారు మీరు. చెప్పేది తగ్గుద్దని, కష్టాలు పోతాయని ఎవరు చెప్పలేదు. నువ్వు ఆ మాట చెప్పావు కదా గురుగారు. మీరే నమ్ముకుంటారు లేదా? చెప్పేది గురుగారు. మళ్ళీ మాట మాట్లాడుతున్నారు. ఇద్దరం ఎక్కించుకున్నాం. ఎందుకు? నేనే నమ్మలేదుగా యేసు, నాకేం పని? మరి నువ్వు నేను తగ్గించుకుంటాను. నువ్వు ఫీవర్ నాకు నీ రిపోర్ట్ వచ్చింది. నాకు నువ్వు రిపోర్ట్ తెచ్చుకో. నువ్వు బాబు ఒక్క నిమిషం విను బాబు. నేను దేవుడు చేస్తున్నారు. గురుగారు ఒక మాట నువ్వు అన్నావు కదా, ఇద్దరం ఎక్కించుకుందాం. ఇద్దరం వీడియో దేవుడు మీకు తగ్గిస్తాడు, నాకు తగ్గిస్తాడా? అవును. నాకు అంటే నాకు నమ్మకం, నీకు నమ్మకం ఉంది మీ వాళ్ళ మీద. దేవుడు తగ్గించడండి, నా దేవుడు తగ్గించండి. నేను చెప్తున్నా మరి కూర్చుందా ఎక్కించుకొని ఇద్దరం చెప్తుంటే నేను మీ దేవుడు తగ్గిస్తాను మీరు చెప్పినప్పుడు నా దేవుడు తగ్గించడమే చెప్తున్నాను నేను. మరి ఇంకెందుకు మాట్లాడతావు? ఇన్ని మాటలు మాట్లాడతావు కదా. ఇప్పుడు నాకు నమ్మకం కలగాలి అంటే మీరు చెప్పి మీకు రక్తం ఎక్కించాలి, నేను ఎయిడ్స్ రక్తం. అప్పుడు నాకు నమ్మకం కలుగుద్ది. ఇప్పుడు నేను ఎక్కించుకుని వీడియో మొత్తం వీడియో చేద్దాం. ఎక్కించుకున్నప్పుడు ఇద్దరు వీడియో చేద్దాం సార్. మా దేవుడు తగ్గించడని చెప్తున్నా, మీకు అర్థమైతే ఒక మాట చాలదా నీకు? మా దేవుడు తగ్గించడండి. 2 నిమిషాలు పోయిద్ది మాకు. 2 నిమిషాలు పోయింది గురుగారు. 2 నిమిషాలు అయిపోయింది మాకు. ఏది ప్రార్థనతోట? నీకెందుకు 2 నిమిషాలు అయిపోయింది. ఏదైనా ప్రార్థన ఏదైనా అదే కదా. మరి ఆయన మాకు విశ్వాసం ఉంది, ఆయన వెళ్ళిపోయింది. నువ్వు ప్రార్థన చేస్తావు, ఏం చేస్తావు? నాకు తగ్గదండి. నేను చెప్తాను అదే కూర్చున్నాము. మాకు ఏ దేవుడు తగ్గించారు సార్. ఎందుకు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు గురుగారు? ఎందుకు నీ మాటలు మాట్లాడుతున్నావు? మరి అగ్రిమెంట్ అని పని ఉన్నప్పుడు రావాలి. మీరు ఎందుకు తగ్గుతున్నారు వెనక్కి? నేను తగ్గట్లేదు. నువ్వే చెప్పండి. మీ ఊరు చెప్పండి. ఎయిడ్స్ పేషెంట్ తీసుకొని మీ కళ్ళ ఎదురు మీకు రక్తం ఎక్కిస్తే తగ్గించుకోండి. మీరు తగ్గిస్తే ఇప్పుడు మీరు ఒక గురుగారు నేను మన ఇద్దరు వీడియో తీసుకుందాం. ఒక్క నిమిషం నాకు టైం అయింది. ఒక్క నిమిషం. నేను ఒకటే మాట చెప్తున్నా. మన ఇద్దరం వీడియో తీసుకుందాం. నేను చెప్తా మా దేవుడు ఇలా రోగాలు తగ్గించడం చెప్పి నేను చెప్పాలంటే మా దేవుడు రోగం తగ్గిస్తాడు అని చెప్పి మీరు
నేను ఓపెన్ నేను వచ్చాను, మా విశ్వాసం నేను వచ్చాను, బయటకు వచ్చాను, చేస్తాడని చెప్పి నేను వచ్చాను. నువ్వెందుకు ఎక్కించుకోవు? నేనే ఇద్దరు ఎక్కించుకున్నాం. నేను చెప్తున్నా మరి ఇంకా అక్కడ మానేసేయాలి. నువ్వు అక్కడ మాట్లాడకూడదు కదా. నువ్వు దేవుడు తగ్గిస్తున్నప్పుడు నాకు ప్రూవ్ చేయాలి కదా. నువ్వు ఎక్కించుకుని ఎక్కించుకో. గురుగారు నువ్వు నోరు గారు చెప్పకూడదు, బై వీడియో గారు చెప్పాలి. మా దేవుడు ఏది తగ్గిస్తాడని చెప్పానా? మరి నువ్వేగా చెప్పింది, ఈ రక్తం తీసుకొచ్చి నువ్వేగా నువ్వు చెప్పింది. మా దేవుడు ఏదైనా తగ్గిస్తాడని చెప్పావు నువ్వు. మరి నేను చెప్పలేదు కదా మాట, నువ్వే అన్నావు మా దేవుడు ఏదైనా తగ్గిస్తాడు, నాకు ఎయిడ్స్ కూడా రాదని చెప్పి నువ్వు స్టేట్మెంట్ ఇచ్చేసావు. నువ్వేగా చెప్పింది నీ రక్తం ఇస్తాను నీకు. నువ్వేగా స్వామి అన్నది, మాకు రోగాలే రావన్నావు కదా నువ్వు. నేను అదే చెప్తున్నాను. నీ రక్తం ఎక్కిస్తాను, నువ్వు తగ్గించుకుంటావు. అవును, మరి నేను తప్పే ఉంది. ఇప్పుడు నేను అన్న దాంట్లో తప్పు. నువ్వేం స్టేట్మెంట్ ఇచ్చావు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీరు ఏమన్నారు? నాకు ఏ రోగం రాదు, మా ప్రభువు నమ్ముకుంటే అన్నారా అనలేదా? అన్నారు కదా. నేనేమన్నాను? మా దేవుళ్ళు నమ్ముకున్నా మాకు రోగాలు నువ్వు డిస్కషన్ పెట్టకూడదు అట్లో. అలాంటి నమ్మాలి, నాకు విశ్వాసం రావాలి కదా. గురుగారు ఒక్క నిమిషం, మీరు ఇచ్చిన స్టేట్మెంట్ కి నాకు విశ్వాసం రావాలి. నేను కూడా చిన్న పరీక్ష పెట్టుకోవాలి కదా, తప్పు లేదు కదా. తప్పే ఉంది దాంట్లో. ఇప్పుడు నీ మీద నీ నమ్మకం లేదు, మీ ఊళ్ళ మీద నీకు నమ్మకం లేనప్పుడు మా ఊళ్ళ మీద నమ్మకం. దేవుడనే వాడికి ఇంకా పని పాట లేదా? రోగాలు తగ్గిస్తూ నీ కష్టాలు పోగొడుతుంటే దేనికి? మరి ఇప్పుడు నేను ఎందుకు ఇంతకుముందు అదే చెప్పింది మీకు. తెలుగు రాష్ట్రంలో పాస్టులకు బీపీ షుగర్లు ఉన్నాయండి. మరి వాళ్ళందరూ టాబ్లెట్లు ఎందుకు వాడుతున్నాడు? కలవర సతీష్ కలజోడు పెట్టుకుంటున్నాడు. చాలా మంది పాస్టులు కలజోడు పెట్టుకోకపోతే చదవలేకపోతున్నారు. మరి వాళ్ళందరికీ ఎందుకు తగ్గట్లేదు? మీరు ఒక పని చేయండి సార్, తెలుగు రాష్ట్రాలు ఉన్న వాళ్ళు సరే ఇది ఎయిడ్స్ వద్దులే కానీ తెలుగు రాష్ట్రంలో ఉన్న పాస్టర్లు అందరూ కళ్ళజోడు లేకుండా చదివే ప్రార్థన కూడా చేసి మీరు వాళ్ళందరూ తగ్గించండి. అదేనా నమ్ముతాను నేను కనీసం. సరే మీ గుడికి వస్తే నాకు కళ్ళజోడు లేకుండా చేస్తారా? నాకు కళ్ళజోడు ఉంది, లేకుండా చేస్తారా? ఒరే స్వామి ఏం మాట్లాడుతున్నా? అందుకే నాకు ఎక్కడో కాలేదు, ఊరకనే కాదు అమ్మ లెక్కలు తిట్టేది మిమ్మల్ని. నేనేం చెప్తున్నా? మా దేవుడు రోగం తగ్గించండి రా అని ఇప్పుడు 10 సార్లు చెప్పాం. మళ్ళీ అదే ప్రశ్న రిపీటెడ్ గా అడుగుతున్నావు నువ్వు. మరి ఎర్రిపోకంటారు నీ పోవటాలనే. నేనేం చెప్పా? మా దేవుడిని నమ్ముకుంటే కష్టాలు పోవు, ఏవి పోవురా. జీవితాంతం మనం చేసిన పుణ్య కష్టాలు అనుభవించి తీరాలి. మా సిద్ధాంతం అది, మేము నమ్మిన కర్మ సిద్ధాంతం అది. నీ సిద్ధాంతం నమ్ముకుంటే రోగం పోతే, పెళ్లి అయితే, పిల్లలు పుట్టారు, కోడిగుడ్డు పెట్టింది, పంట పొలం ఇయే కదా మీరు చెప్పేది, పాస్టర్లు చెప్పేది. మరి మీరెందుకు నమ్ముతున్నారు? మీరెందుకు పూజలు చేసి మీరు బొట్లు ఎందుకు పెట్టుకుంటున్నారు? నువ్వు ఎవరు చెప్పే? పూజలు చేసుకుంటాం, అది మా పెట్టుకొని. అవును, దేవుణ్ణి నమ్ముకుంటే మనసు ప్రశాంతత. ఒరే బాబు, నువ్వు వింటావా? నువ్వు వితండవాదం చేస్తావా? వితండవాదం కాదు, నేను నోటిసారి మాట్లాడు, నువ్వు నోటిసారి మాట్లాడాలి. మరి నువ్వు ఇంతకు ముందు ఏం మాట్లాడావు? నేను అన్నా పందెం నువ్వేసావా? మా దేవుడు తగ్గిస్తాడు. నువ్వు ఎక్కించున్నావు, ఇద్దరు ఎక్కించున్నారా? అరే ఎర్రిపుగా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? తప్పు మాట్లాడుకో. నాకు అంత గుర్తులో కాలే మాటలు. నేనేం చెప్పాను? మా దేవుడు తగ్గించడం చెప్పా. మళ్ళీ అదే మాట మాట్లాడతావు, రిపీటెడ్ గా మాట్లాడతావే. నేను మా దేవుడు తగ్గించడా నీ స్టేట్మెంట్ ఇచ్చాను నీకు. మళ్ళీ ఎక్కించుకున్నారా? అరే అందుకేరా మిమ్మల్ని బూతులు తెంగేది దొరకనే కదా క్రైస్తవుల్ని. మంచిగా నీకు మంచిగా మాట్లాడుతూ చేతగా సబ్జెక్ట్ మాట్లాడుతూ వితండవాదం చేస్తావే. ఇతను వాదం కాదు, నువ్వు అన్నావు కదా, నువ్వు అట్లా మాట్లాడకూడదు కదా. అరే బాబు, నేను అదే చెప్తున్నా, రోగాలు తగ్గవని చెప్తున్నా. నమ్ముకుంటే రోగాలు తగ్గవని చెప్తున్నా, నువ్వు తగ్గుతాయని చెప్తున్నావు. గురుగారు నాకు బూతులనే రావు. నువ్వు అంటావు, నువ్వు లక్ష మాటలు మాట్లాడినా నాకు బూతులు రావు. ఎందుకంటే మేము బూతులు మాట్లాడుతున్నా, బూతులు రావు. పిచ్చిగా మాట్లాడితే ఎవరికైనా గుర్తులో కాలేదు అవతలవాడికి. అవతల మాట్లాడుతూ నాకు రావా? ఎరుపుతనంగా మాట్లాడితే ఎవరికైనా కాలిద్ది. నాకు రావా? నేను మాట్లాడకూడదు కాబట్టి నేను మాట్లాడు. బైబుల్ అన్ని బూతులే ఉన్నాయి కదా, మొత్తం బూతులే. నువ్వు చదివించు మీ ఆవిడ చేత. ఇప్పుడు ఫోన్ ఇవ్వు, మీ ఆవిడ. నేను బైబుల్ చదువుతాను, కొన్ని బూతులు. మీ ఆవిడని చెవులు మూసుకోకుండా నేనమని చెప్పు. బైబుల్లో బూతులు ఏమని ఒప్పుకుంటాను నేను? బూతులా? నువ్వు బూతులు అన్నావు కదా సార్, పిసికించుకోవడం అనే మాట నీకు తెలియదు. నువ్వు పెట్టిన పందాన్ని కాస్తావా? కాస్తాను, నువ్వు కాస్తావా? నేను నంబర్ ఇస్తాను, నువ్వు వాడికి వచ్చి ఆ ఊరికి వచ్చి ఇద్దరం హెచ్ఐవి రక్తం ఎక్కించుకున్నాము. అరే లంజా కొడక, నీకు చెప్తే అర్థం కాదంటారా? నా కొడక మంచిగా చెప్తే అర్థం కాదా? లంజా కొడక, నీ అమ్మని దెంగ, నీ పెళ్ళం పువ్వులు నా సుల్లి. ఏరో లంజా కొడక, ఎంత మర్యాదగా మాట్లాడుతున్నాను నేను. మా దేవుడు తగ్గించడరా అని చెప్తే నీ అమ్మని దెంగ రిపీటెడ్ గా మాట్లాడతావు మళ్ళీ. మరి నువ్వు ఎట్టా ఇదేవా?
కొడక మీకు మంచిగా చెప్తే ఇంతసేపు నేను చెప్పింది వేస్ట్ అయిపోయింది కదా లంచా కొడక నీకు చెప్పింది అంతా మనిషి జన్మ ఎత్తావా నీ అమ్మ కుక్క దెంగితే నీ అమ్మని కుక్క దెంగితే పుట్టావురా లంచా కొడక అవును నేను అలానే బూతులు లంచా కొడక ఫోన్ నీ అమ్మని జంగా బేవర్స లంచా కొడక